చంద్రబాబు సారథ్యంలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా మంత్రులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే ఫైళ్ల క్లియరెన్స్లో మంత్రులు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని బట్టి మంత్రులకు ర్యాంకులు టాప్ లాస్ట్. ఇందుకే ఆ టాప్ లాస్ట్ ఎవరంటే మొదటి 6 నెలలు పర్వాలేదు, ఇక ఊరుకోనని మంత్రులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఫైల్స్ క్లియరెన్స్లో మంత్రుల పనితీరును సీఎం చంద్రబాబు వివరించారు. తాను 6వ స్థానంలో ఉన్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఫైల్స్ వేగంగా క్లియర్ చేయాలని మంత్రులకు సీఎం సూచించారు. అయితే ఫైల్స్ క్లియరెన్స్లో తొలి స్థానంలో ఎన్ఎండి ఫరూక్ ఉంటే చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నారన్నారు. ఇక మంత్రులు ఎవరు అనేది ఇప్పుడు వరుసగా తెలుసుకుందాం. కందుల దుర్గేష్ 2వ స్థానంలో ఉండగా కొండపల్లి శ్రీనివాస్ 3వ స్థానంలో, నాదెండ్ల మనోహర్ 4వ స్థానంలో, డోలా బాల వీరాంజనేయులు 5వ స్థానంలో, సీఎం చంద్రబాబు 6వ స్థానంలో, సత్యకుమార్ 7వ స్థానంలో, నారా లోకేష్ 8వ స్థానంలో, బీసీ జనార్దన్ రెడ్డి 9వ స్థానంలో, పవన్ కళ్యాణ్ 10వ స్థానంలో, సవిత 11వ స్థానంలో, కొల్లు రవీంద్ర 12వ స్థానంలో, గొట్టిపాటి రవికుమార్ 13వ స్థానంలో, నారాయణ 14వ స్థానంలో, టీజీ భరత్ 15వ స్థానంలో, ఆనం రామ్ నారాయణ రెడ్డి 16వ స్థానంలో, అచ్చెన్నాయుడు 17వ స్థానంలో, రామ్ ప్రసాద్ రెడ్డి 18వ స్థానంలో, గుమ్మడి సంధ్యారాణి 19వ స్థానంలో, వంగలపూడి అనిత 20వ స్థానంలో, అనగాని సత్యప్రసాద్ 21వ స్థానంలో, నిమ్మల రామానాయుడు 22వ స్థానంలో, కొలుసు పార్థసారథి 23వ స్థానంలో, పయ్యావుల కేశవ్ 24వ స్థానంలో, చివరి 25వ స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నట్లు సీఎం చంద్రబాబు వివరించారు. తక్కువ ఫైల్స్ ఉండే వాళ్లు కూడా క్లియరెన్స్లో వెనుకబడి ఉంటే ఎలా అంటూ వెనుకబడిన మంత్రులను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. మధ్యాహ్న భోజన పథకానికి నాణ్యమైన బియ్యం ఇవ్వాలని మంత్రులను ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు శాఖపై ఫిర్యాదులు వస్తున్నాయి, వాటిని తగ్గించాల్సి ఉందన్నారు. రెవెన్యూపై ఫిర్యాదులను త్వరలో తగ్గిస్తామని ఈ సందర్భంగా ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఇన్ఛార్జ్ మంత్రులు ఇసుక, మద్యంలో ఫిర్యాదులపై వెంటనే సమీక్షించాలన్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. 2-3 నెలల్లో విధి విధానాలు ఖరారు చేయాలని ఆదేశించారు.